అయినా వాళ్ళందరూ ఉన్న నువ్వేలాంటి పిరికి పనులకు తలబడితే ఎవ్వరూ లేని నాలాంటి అనాథులు ఏం చేయాలి? మాట్లాడవే. నేను మళ్ళీ పురుగుల మందు తాగితే ఇలాంటి వైద్యమే చేస్తారా? ఏ వైద్యం? ఇలాంటిది. నిన్నెవ్వరూ మార్చలేరు బాబు. అంటే మిమ్మల్ని కట్టుకున్నా మారనంటారా? మీరేమో ఎవరూ లేని అనాథనంటున్నారు, నేనేమో అందరూ ఉన్న అనాథను. సేమ్ బోత్. అందుకే ఆ దేవుడు మనిద్దరిని ఒకచోట చేర్చాడు. మీ అందం తెలివితేటలతో నన్ను ఒక మనిషిని చేయలేరా? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఏమిటి అలా చూస్తున్నారు? మౌనం అంగీకారమేనా? సిగ్గా? గోపి, నేను కన్యాస్త్రీగా యేసునాథుడి సేవ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఐఎమ్ సారీ. భలేటోరండి. కళ్ళ ముందు కనపడని యేసుని నాదుడు అంటారా? కళ్ళ ముందు కనపడే నేను మీకు నాదుండవుతానంటే కాదంటారే? మళ్ళీ పురుగుల మందు తాగాలేమో. గోపి, ఇప్పుడు నువ్వు పేషెంట్. కూర్చో. సిట్ డౌన్. 2 రోజుల దాకా బెడ్ మించి కదలడానికి వీలేదు. అర్థమైందా? అలాగే అలాగే. దట్స్ గుడ్. అలాగే అలాగే అలాగే. అమ్మయ్యా, ఎంత చల్లటి మాట చెప్పవు తల్లి. ఇదిగో ప్రసాదం. మనసైన మొగుడు దొరికి పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. ప్లీజ్ హెల్ప్ మీ. నా మనసు చెలించకుండా మనోనిబ్బరాన్ని ప్రసాదించు తండ్రి. ప్లీజ్ ప్లీజ్. నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఏమిటమ్మా నువ్వేం పాపం చేశావు? గోపిని ప్రేమించావు, అంతే కదా? బైబిల్లో పాపం అని చెప్పిన నేరాలను మన్నించడానికి మాత్రమే నేను ఇక్కడ కూర్చున్నాను. కానీ ప్రేమించడం నేరమని మన బైబిల్లోనే కాదు, ఏ మత గ్రంథంలో కూడా చెప్పలేదమ్మా. కనుక నువ్వు ప్రేమించడం తప్పు కాదు. దేవుడికి సేవ చేయడానికి కన్యాస్త్రీగా మారాలనుకున్న దాన్ని ప్రేమించడం పాపం కాదా ఫాదర్? నాకు సేవ చేయడానికి మనుషులు కరువయ్యారు తల్లి అని దేవుడు నీతో చెప్పాడమ్మా. ఇప్పుడు కన్యాస్త్రీగా మారి నువ్వు దేవుడికి సేవ చేయడం కన్నా గోపిని పెళ్ళాడి అతనికి సేవ చేయడం న్యాయం. ఏం మేడం, ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఏం లేదు, వెళ్ళాం. ఏదో ఉంది, చెప్పండి. ఏం లేదు, వెళ్ళమంటుంటే. పేషెంట్ వచ్చాడు, చెబుదామని వచ్చాను. ఎవరు? గోపి. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పిలుస్తాను, ఆయన్ని అడగండి. నిరంజన్, ఏమి మనుషులు ఏమి రోగం, మనిషే రోగం, రోగమే మనిషి, మనిషి రోగం ఏకో నాం. ఎందుకు నాయనా మీకింత యాతన? మేము దివ్య హిమశృంగానికి వెళుతున్నాం, మిమ్మల్ని అక్కడి నుంచి తోసేస్తాం, మీరు మాతో రండి. నమస్తే, నమస్కార్, వణక్కం, ఆదాబర్స్, పూరాబర్స్, పరాగ్, పాన్ పరాగ్. శాంభవి, మేము శక్తితత్వాన్ని బోధించే తాత్వికవేత్త గోపి గంగోత్రి పరమహంసని. చొక్కా కాషాయం, పంచ కాషాయం, కడ్రాయర్ కూడా కాషాయం. ఇవి రుద్రాక్షలు. ఇది ఉదక మండలం. అడవి మండలంలో అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. కమండలానికి ఆర్డర్ ఇచ్చాను, అదొచ్చేదాకా టెంపరీగా ఈ గోపి గంగోత్రి స్వామికి ఈ పంగల కర్రే కమండలం. ఓం ఫట్. ఎక్కడ పడుకోమంటారు? పడుకోవడమా? దేనికి? భగ్న ప్రేమికులమై కాశీయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. టికెట్కి డబ్బులు లేవు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే 150 రూపాయలు ఇస్తారటగా. అందుకని కాశీయాత్ర ఖర్చుల కోసం ఆ సంకల్పంతో ఇలా వచ్చాం. ఇక్కడ పడుకోవచ్చా? మీకు పెళ్లి చేసుకుని బిడ్డా పాపల్ని కనాలనే కోరిక లేదా? లేకే ఉంది, చాలా కోరిక ఉంది. ఒక బిడ్డనే కాదు, కనీస పక్షాన 12 మందినైనా కనాలని కోరికుంది. ఆ 12 మందికి నువ్వే తల్లివి కావాలని కోరిక కూడా ఉంది. కానీ అది తీరని కోరికే. అది తీరకపోతే ఇది తీరదే. అందుకే నేను కాశీకి పోక తప్పదు. నువ్వో సన్యాసం పుచ్చుకుని చర్చిలో సామలమ్మగా మారిపోతానంటున్నావు. కానీ నీ వల్ల తప్ప మరి ఇంకెవరి వల్ల నాకు సంతానం కలగడానికి వీల్లేదు. అందుకే దయచేసి ఆపరేషన్ చేయండి, తొందరగా చేయండి. ట్రైన్కి టైం అయిపోతుంది. ఈలోగా నా మనసు మారచ్చు, మీ మనసు మారచ్చు. కాళ్ళు బారజాపి పడుకున్నాను, ఆపరేషన్ కానివ్వండి. నీకు ఆపరేషన్ చేయడానికి వీలు కాదు. ఎందుకు వీలు కాదు? 12 మంది వద్దండి, మనకి 2 పిల్లలైనా కావాలి కదా. మనిద్దరికా? అంటే నాకు మీకునా?
అంటే మీరు నన్ను లవ్ చేస్తున్నారా? లవింగ్ మీ పట్టుకో. అంతేలే, తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు ప్రేమ ముదిరితే కులం జాతి కూడా కనపట్లేదు ఈనాటి కుర్రాళ్ళకి. ఈ కూతురు ఇష్టమైన పెళ్ళాడి కాపురం చేస్తుందట, ఆడు మన జాతోడు కాడట. అంచేత నువ్వు మన మనుషులతో వెళ్ళి ఆ పిల్లని పుట్టింట్లోకి అప్పగించే, ఎవడైనా ఎదురొస్తే మనకెవరు ఎదురొస్తారండి? వెళ్ళు. గోపి, ఎవరు ఆడపిల్లని ఎత్తుకుపోతున్నారు? వాళ్ళు కూడా మన కేసు లాంటిదే, కానీ ఆ కుర్రాడు మనలాగా నాసుకైనాడు కాదు, మొరటోడు. నీ సీరియస్ గా చెప్తే జోక్ తీసుకుంటావేంటి? ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరైతే మనకే, మనం ఒకరికొకళ్ళు. గోపి, ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వు మగాడివి కదా? ఇదో అలా అనుకో, తేడాలు వచ్చేస్తాయి. వాళ్ళు నువ్వు చేయి చూస్తాను, 100 ముద్దులిస్తావా? 1000 ముద్దులిస్తాను. మంచి రసపట్టలో ఉండగా చెడగొట్టేశారు కదరా. అది సరే గాని, వాట్ టైప్ ఫైట్? కరాటా గరాటా, కుంపా కంపా, ఆల్ టైప్ అయినో? నేను ఇంకా పడవలేదురా, ఎందుకలా సావు కేక పెడతావు? అవును, ఎందుకరిచాను? బుద్ధి లేక. నిన్ను కైమా చేసి దెబ్బరొట్లో నంచుకుని తింటాను. ఇదేం ఫైట్ బాబు? భరత్ విరాట, కథక పరాట. తంతా తై తంతా తై తదదోన్ తంతా తదదోన్ తంతా తదదోన్ తంతా తంతా. మీకు గుద్దులు నాకు ముద్దులు రా బాబు. వాళ్ళు మనవాళ్ళు ఎందుకు అలా కొట్టారు? మనవాళ్ళ? మనవాళ్ళని తెలియకే కొట్టారా? లేదు, తెలుసుంటే ఇంకా ఆపకుండా కొట్టేవాడిని. ఎక్కడికి అమ్మాయిని తీసుకెడుతున్నారు? అది మామయ్య గారి విషయం. ఆయనే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నారు. మీరు కిక్కురు మనకుండా ఇంటికి వెళ్ళండి. మామయ్య ఇదిగో ఆయన వస్తున్నారు. ఏంట్రా గొడవ? ఏం లేదండి, పెళ్లి కూతురు మేము ఎత్తుకుపోతున్నామని అబ్బాయి గారు గొడవ చేస్తున్నారు. ఏం పెళ్లి కూతురు, ఏంటి సంగతి? ఏమీ లేదండి అయ్యా. మరి ఏం లేనప్పుడు పోనేంట్రా బండి, దాన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయండి. హాయ్. అవును, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా గోపి? ఏం లేదు మామయ్య, మరేమో. సరే, ఆ బుగ్గ మీద రంగు ముద్దలేంట్రా? తిరణాల్లో పులేసం కట్టాను మామయ్య. ఇద్దరు కలిసే కట్టినట్టున్నారు వేషం. అవును మామయ్య, నేను ఆడపులి, తన మగపులి. నేను మగపులి, నువ్వు ముసలి పులి. పులి 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 పులులు. జాగ్రత్త అమ్మడు, చీకటడి ఆళయింది.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.